అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇవి మనుషులందరి మీద పగబట్టాయా లేదా నా ఒక్కడిపైనేనా? 24 గంటలు వీటి మొరుగులు నా చెవుల్లో రివ్వుమంటూ మోగుతూనే ఉంటాయి. ఏ పని చేసినా అవే వినిపిస్తుంటాయి. ఈ మోత నుంచి తప్పించుకోవాలంటే హిమాలయాలకి వెళ్ళిపోవలసిందేనేమో. మీకే కాదండి బాబు ఈ బాధ అందరికీను. ఇది వరకు వీటి కోపాన్ని అవి మన మీదే ప్రదర్శిస్తున్నాయేమో అని అనుకునేదాన్ని. కానీ ప్రపంచంలో వాటికి ఏ ప్రాణి అన్నా పడదు. ఆవు, గేదె, మేక, పంది వీధిలోకి ఏమొచ్చినా వదలవు. చివరికి వాటి వీధిలోకి వేరొక వీధి కుక్కొచ్చినా కూడా వదలవంటే నమ్మండి. అది ఊరు దాటే వరకు ఎమ్మడబడతాయి. ఇంక మనం లెక్క. అంతేనా? చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంది. మా ఊళ్ళోకి లేదా వీధిలోకి ఏదన్నా కారు వచ్చిందంటే చచ్చిందే. దాని అంతు చూసేదాకా వదలం. ఎప్పటి నుంచో ఆ కారు మీద పగ ఉన్నట్లు పెద్దగా అరుస్తూ దానికంటే రెట్టింపు స్పీడ్తో ఆ కారు వెంట పడతాయి. ఆ కారు కనుచూపు మేర కనపడకుండా వెళ్ళేంత వరకు దాన్ని ఫాలో అవుతూనే ఉంటాయి. ఇంకా అవన్నీ అలా ఉంచితే నాకు విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. మా వీధిలో మేము 25 ఏళ్ల నుంచి ఉంటున్నాం. అయినా రోజు ఏ సమయంలో ఇంటికి వెళ్తున్నా కానీ అవి మా వెనకే అరుస్తూ ఇంటి దాకా వచ్చి దిగబడతాయి. ఇక్కడ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పండి. మీ వీధిలో ఎప్పుడైనా దొంగలు పడ్డారా? దొంగలు పడితే మరి మీ వీధి కుక్కలు వాళ్ళని ఏమీ అనలేదా? మా వీధిలో అయితే తరచూ దొంగలు ఏదో ఒక ఇంట్లో పడి దోచుకుపోతూనే ఉంటారు. ఆ వీధిలో నివసించే మమ్మల్ని అయితే వెంబడిస్తాయి కానీ ఆ దొంగలు వచ్చినప్పుడు మాత్రం చాలా మౌనంగా వాళ్ళు దొంగతనం చేసే విధానాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. చెప్పుకోవాలంటే వీధి కుక్కల విశేషాలు ఎన్నెన్నో. ఇప్పుడు వాటి మీద మరికొన్ని కార్టూన్లు చూసేద్దాం. కుక్క కాట్ల కంటే ఇలాంటి జాలి వల్లే ఎక్కువ నష్టం. ఆగుతాయంటారా? అలాంటి వీధిలోకి మీరు వెళ్తారా? నిజం చెప్పండి, మీరైతే ఏం చేస్తారు?
మంచి స్టోరీ దొరికినట్టుంది. ఇది వ్యాపారం. అమ్మయ్య, ఒక నెల ప్రశాంతంగా ఉండొచ్చు. పాపం పథకాలు కావాలంట, ఇచ్చేయండి. మా కార్టూన్లు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కార్టూన్లలో మీకు బాగా నచ్చిన కార్టూన్ ఏది కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ అంటే మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. నవ్వుల గ్యారంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. రోజు సరికొత్త కార్టూన్లు చూస్తూ ఎంజాయ్ చేయండి. పక్కన ఉన్న గంట కూడా కొట్టండి. అప్పుడే మా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. గుడ్ బాయ్.